సార్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అనే నినాదంతో 1982లో పెట్టిన పార్టీ ఇప్పుడు వరకు తెలుగు ప్రజలకి తెలుగునాట ప్రజలకి ఎలాంటి సంక్షేమం అందింది, ఆ సంస్కరణ ఎలా తీసుకొచ్చారు, ఎలాంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ పెట్టి ఎలాంటి సంస్కరణలు ప్రజలకు అనుభవించారు, ఏం చెప్తారు సార్? అదే ఆయన ప్రజల గురించి ఆలోచించేవారు. పార్టీకి పెట్టే ముందు పేద ప్రజల గురించి అంతవరకు ఎవరు పార్టీ అంటే ధనవంతులు రాజకీయ నాయకులు వెనక ఉండేవారే, కానీ ప్రజల గురించి కావచ్చు. ప్రజలే దేవుళ్ళు, సమాజం దేవాలయం. బడుగు వర్గాలకి బలహీన వర్గాలకి ఏం చేయాలి, తిండి లేని వారికి తిండి పెట్టాలి, గూడు లేని వారికి గూడు ఇవ్వాలి, అవన్నీ రిజర్వేషన్ల అవకాశం కల్పించాలి, వెనుకబడిన వారంటూ ఉండకూడదు అని ఎప్పుడూ ఆలోచించేవారు ఆయన. అంతే ₹2 కిలో బియ్యం కానీ ముసలి వారికి అంటే వృద్ధులకి చేరా దోవతి అది ఇవ్వడం కానీ, పెన్షన్ ప్రవేశపెట్టడం కానీ, ఆయన కార్యక్రమాలు అన్నీ ఆయన కార్యక్రమం చేశారు. అయితే ఆయన అంతకు ముందు నుంచి కూడా 1952లో రాయలసీమ వరద కరువుతో అల్లాడుతుంటే ఆయన దగ్గర లేకపోయినా, ఆయన అప్పటికే కొత్త కానీ ఆయన ఇమేజ్ని ఉపయోగించుకొని పాతాల పేరుతో ఆయన గొప్ప పేరు వచ్చింది. అది ఉపయోగించుకొని రాయలసీమ అంతా తిరిగి డోలి కట్టి అందరి దగ్గర తిరిగి దండిచ్చి వెనకాల మిగతా వాళ్ళందరినీ తీసుకొని రాయలసీమ అందరికీ పంచి ఇచ్చారు మొట్టమొదటి ఆయన. అలాగే 1964లో విజయవాడలో అంతా అగ్ని కాలిపోతుంటే ఆయన సొంతంగా బ్రహ్మానందరెడ్డి గారికి చెక్కు తీసుకెళ్ళి డబ్బు ఇచ్చారు. బ్రహ్మానందరెడ్డి ఎంతో సంతోషించారు. అలాగే 1965లో పాకిస్తాన్ తిరుగుబాటు చేస్తుంటే పాకిస్తాన్ నుంచి మన సైనికులకి రక్షణ కూడబెట్టి లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఇచ్చారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎంతో గొప్పవి. ఈయన నాయకుడే కాదు, ప్రధానాయకుడు కూడా రామారావు గారు ఇంకా సంక్షేమ కార్యక్రమం చేయాలి అని అంటే ఆయన చైనా దురాక్రమణ సమయంలో చైనా వారికి వ్యతిరేకంగా దీన్ని చేసి జోలి కట్టి దండి అది ప్రజలకు ఇచ్చారు. ఆ తర్వాత 60 సంవత్సరాలు అయిపోతున్నాయి. ఇంతవరకు నా జీవితం నా కుటుంబానికి అయిపోయింది. ఏదైనా చెయ్యాలి ప్రజలకి అనేసి మా సమాజాన్ని చూసి భయపడి బాధపడి తెలుగువాడి ఆత్మగౌరవం తాకట్టు పెట్టబడింది. ఢిల్లీలో అనుగ్రహిస్తూనే ఇక్కడ కుర్చీ మీద దిగిపోవడం కాదు. మనం గెలిపించిన నాయకులు మన ప్రజల గురించి పాటుపడాలి, ప్రజల మాటే వినాలి, ఎవరో అక్కడి నుంచి తెంచకూడదు అని ఆత్మగౌరవానికి స్పందించి ఢిల్లీ ప్రజలు ఎదిరించి పార్టీ స్థాపించి 9 నెలల్లో రాష్ట్రమంతటా ఎన్ని కిలోమీటర్లు అంటే అది వరల్డ్ రికార్డు. అలాంటి వరల్డ్ రికార్డు 5-6 సంపాదించారు. ప్రజలకి తెలుగు ప్రజలకే కాదు, తెలియని చిన్న వారికి కూడా అంతవరకు రాజకీయం అంటే తెలియదు. తెలుగువాడు అంటే ఒక మద్రాసి, తెలుగువాడికి ఒక గుర్తింపు లేదు. అలాంటి వారు ప్రపంచ స్థాయిలో తెలుగువారికి గుర్తింపు తెచ్చిన మహానాయకుడు ఆయన రామారావు గారు. ఇప్పుడు అయితే ప్రపంచమైన ఇందిరాగాంధీని ప్రపంచాన్ని చేయించి దేశమంతటా ఇందిరాగాంధీ మరణంతో పొంగిపోతే ఆంధ్ర రాష్ట్రంలో మట్టుకు దీన్ని తగ్గొట్టి ఇక్కడ ప్రతిపక్షాన్ని ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా కూర్చోబెట్టిన ఘనత మొట్టమొదటి ఆయనకే దక్కింది. జాతీయ నాయకులు వాజ్పేయి, మన్మోహన్ విపి సింగ్ అలాంటి వారు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన మా మాట విని ఒక నేషనల్ ఫ్రంట్ స్థాపించి ఆయన చైర్మన్ చేసి ఆ స్ఫూర్తితోనే అక్కడ కాంగ్రెస్ కూడా పరగొట్టి అదే ఏదైతే జొన్న తినే టైంలో అన్నం తినాలి అనుకున్న ధాన్యం తినాలి అదే సరిగ్గా తిండి కూడా తినలేని పేద గురించి ఆయన ఇచ్చి ఆయన ₹2 కిలో బియ్యం పెట్టి పేదవాడికి పట్టిన అన్నం గూడు నీడ అన్ని కల్పించిన మొట్టమొదటి మహానాయకుడు ఎన్టీఆర్. సంక్షేమం అంటే సంక్షేమము అభివృద్ధి రెండూను. ఒక పక్క సంక్షేమను సృష్టిస్తూ ఇంకొకరు అభివృద్ధి ఎలా జరగాలి అనే దాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఆయన పాటుపడ్డారు. మహిళలకి చట్టసభలో మహిళలకు ఈరోజు పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలు అందరూ కూడా వీళ్ళకి కారణం భిక్ష పెట్టాడు ఎన్టీఆర్. నిజంగా ప్రతిభా భారతి ఆవిడని తీసుకొని స్వీకరణ చేశారు. అంతమంది విద్యాధికులైన మహిళలు తీసుకొచ్చి వాళ్ళందరికీ రాజ్య సీట్లు ఇచ్చి గెలిచి వాళ్ళందరినీ చట్టసభలో కూర్చోబెట్టి పోరాడమని చెప్పారు. అయితే అప్పుడు రాజకీయాల నుంచి చూస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ రాజకీయాలు సంక్షేమం ఏ పార్టీ అయినా అప్పుడు ఉద్దేశం సంక్షేమ పథకాలు పెట్టడం ఉద్దేశం ఏంటి, ఇప్పుడున్న ఉద్దేశం ఏమంటే అప్పుడు సంక్షేమం పెట్టడం ఉద్దేశం ఏంటంటే ప్రజలు బాగుపడాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి అనేది. ఇప్పుడు సంక్షేమ అభివృద్ధి ఏంటంటే ఓట్లు ఏ ప్రకారం మన ఓట్లు రప్పించుకోవాలి, ఓటు రాజకీయం అది
ప్రజలను అలాగ తయారు చేశారు కూడా. ప్రజలు కూడా ఇప్పుడు ఏమిస్తారు, ఓటు వేద్దామా అన్న స్థాయికి మార్చింది ఈ నాయకులే, మన రాజకీయ నాయకులే. ఒకప్పుడు సంక్షేమానికి ఇప్పుడు సంక్షేమానికి, అప్పుడంటే సంక్షేమం పేదలకే చెందాలనేది అదే అప్పుడు. ఇప్పుడు ఒకవైపు సంక్షేమం ఇస్తూ రెండో వైపు రాకూడదు, రూపాయి ఇచ్చి 10 రూపాయలు తీసుకోవడం. ఇది ఎలా అనిపిస్తుంది? అదే అంటారు, రూపాయి ఇచ్చి 10 రూపాయలు తీసుకొని మీకు ఇచ్చానని చెప్పి 10 మందికి ఇచ్చి 90 మంది తీసుకుంటున్నారు ప్రజల నుంచి. అది సంక్షేమం కాదు, ఓటు రాజకీయం అంటారు. తెలుగు ప్రజల్లో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు ప్రజల్లో ఎలాంటి సంచలనం సృష్టించారు అనుకోవచ్చు ఎన్టీఆర్ రామారావు గారు పార్టీ పెట్టి? ఒకవేళ ఆయన పార్టీ పెట్టుకోకుంటే వాడు ఎప్పుడు మనం మద్రాసిగా ఉండేవారు, అనగబడే ఉండే ఢిల్లీ పెద్దల అధికారంలో ఉండేవారు. మనకు స్వతంత్రం ఉండేది కాదు, గుర్తింపు ఉండేది కాదు. అసలు మేపలో తెలుగు ఆంధ్ర రాష్ట్రం పట్టణ తీసి పడేది. అది ఆ స్థాయిని ఇప్పుడు మనం ఇంకా నిలబెట్టాలి. ఆ గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, మన నినాదాన్ని ఇప్పుడు కూడా మనం అందరం కలిసికట్టుగా నిలబెట్టి ఆయన పేరు నిలబెట్టాలంటే మన తెలుగు వారందరికీ గుర్తింపు తెచ్చుకొని మన గురించి ఇప్పుడున్న పొజిషన్లో మీరు అప్పటి నుంచి చూశారు, ఇప్పుడున్న పొజిషన్లో కక్ష సాధింపు చర్యలు విపరీతంగా అయిపోయి అవే తప్ప ఏమి లేదు. అప్పుడు కక్ష సాధింపు చర్యలు కానీ అవతల వాడిని ఏడు చేసాడా, అపోజిషన్ హింసించారా కానీ వాళ్ళ గురించి పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు ప్రజలకు సంక్షేమం చేద్దామని, ప్రజలకి ఏం చేద్దామని ఆలోచన కానీ ఆడు ఇలా పనిచేసాడు, ఆయన్ని పక్కన కొట్టేద్దాం, ఈయన చేద్దాం, అది ఆయన ఆలోచించేవారు కాదు. ఇప్పుడంతా దుర్మార్గం ఏంటి, అన్ని పడగొట్టేడాలు, కూలపరిచేడాలు, ఆయన ప్రారంభిస్తాయి ఈయన తిరగొట్టేడాలు, ఇవి ప్రజల గురించి కాదు, వాళ్ళ వ్యక్తిగత కక్షలు, కక్షల రాజకీయాలను ప్రజల మీద రుద్దుతున్నారు, ప్రజలకు హింసించేస్తున్నారు.